చేస్తున్నాను. కొద్ది నిమిషాల పాటుగా నేను ఒక వాక్యం చదువుతున్నా. 1:30 అయింది. నేను త్వరగా 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ప్రార్థన చేస్తున్నాను. మాటలు చెప్తున్నా కదా, పరసమని వేసిన పిల్లలు భాగ్యం ఆ ప్రభును వారసులైన బట్టి చేసి వారి మహాకరమైన విధానంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం. అర్థం చేసుకుంటున్నాం. కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభువును వారసులైనటువంటి క్రీస్తు స్వాతంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందుకంటే ముందుగా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరము ఏమంటున్నామా? నూతన సంవత్సరము అంటే నూతనమైనది, కొత్తది. నూతన సంవత్సరం అనగానే ఒక కాలము గడిచిపోయి, ఒక సంవత్సరము గడిచిపోయి నూతనముగా ఇంకొక సంవత్సరంలోనికి ప్రవేశించడం మనం నూతనం అనుకుంటున్నాం. కానీ దేవుడు మనకి నిత్య నూతనాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే నిత్యము నూతనముగా ఉండడం సాధ్యమేనా? నిత్యం నూతనముగా ఉండడం ఎట్లు అని కొన్ని అంశాలు మనం ధ్యానించుకున్నాము. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారింపు, అవి నీకు తెలియజేయను. చాలా ఏమంటున్నాడు? యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు ఏమంటున్నాడు భక్తుడు? దేవుడు ఏమో చదివిస్తున్నాడు మనకి? మృగములను విచారించుము. వేది విచారించమంటున్నాడు? మృగములను విచారించుము, అవి నీకు బోధించును. అంటే మనుషులు బోధ చేయడం చూసాం, కానీ మనుషులుగా బోధ చేయడం మనం చూస్తున్నాం. కానీ మృగాలను బోధ చేయడం ఏంటి? మృగాలంటే ఏంటి? మృగాలంటే జంతువులు, అడవిలో ఉండేటువంటి వన్య ప్రాణులు అంటారు. మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. ఏమంటున్నాడు? ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. ఏంటండి దేవుడేమో చదువుతున్నాడు? మృగముల దగ్గరికి వెళ్ళమంటున్నాడు, మృగాలను విచారించడం అంటున్నాడు. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు ఏం తెలియజేస్తాయి? సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, జలరాశులు, వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని ఏం నేర్పిస్తున్నాడు? వాటి ద్వారా బోధ నేర్పిస్తున్నాడు. ఏంటి? అందుకే సాయంత్రం ఉండమంటాడు, సోమరి చీమల యొక్కకు పో. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమల దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలా? దేవుడు కలిగించినటువంటి సృష్టిలో కంటికి కనిపించే వాటిలో చిన్నమైనటువంటి వాటి నుంచి దేవుడు ఏం నేర్చుకోమంటున్నాడు? మహా జ్ఞానవంతులుగా పిలువబడుతున్న మనుషులను, సమాజంలో గొప్పవారిగా పిలువబడుతున్న మనుషులు ఎక్కడికి పోమంటున్నాడు? చీమల దగ్గరికి పోవాలా? చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలను చూసి నేర్చుకో అన్నాడు సామెతల్లో. అంటే దేవుడు సృష్టిని పెట్టింది, సృష్టిలో ఉన్నటువంటి జంతువులను కానీ, పక్షులను కానీ, జలరాశుల్లో ఉన్నటువంటి మత్స్యములను కానీ, వీటి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు, నాకు, మనుషులందరికీ పాఠాలు నేర్పిస్తున్నాడు. ఏంటి? బోధ.
బోధ చేస్తున్నాం. మేము ఒకరి మీద బోధ చేసేది మనకు తెలిసింది. ఏదో సేవకులు కాసేపు మాట్లాడటం మనకు తెలుసు, పాస్టర్లు కాసేపు మాట్లాడటం తెలుసు, గొప్ప గొప్ప ప్రసంగాలు వాళ్ళు చేసేవాళ్ళు మనకు తెలుసు. కానీ ప్రకృతిలో ఉన్నవి కూడా మనకు బోధిస్తున్నాయంటే బోధ చేస్తున్నాయి. ఎవరి గురించి బోధ చేస్తున్నాయి? దేవుని కార్యాల గురించి. మనిషి ఏ విధంగా దేవుని కొరకు బ్రతకాలో ఎక్కడ చూసి నేర్చుకోమని చెప్తున్నాడు దేవుడు. దేవుడు సృష్టించిన సృష్టిలోని జీవరాశుల నుంచి చూసి నేర్చుకోమని చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఒక సృష్టిలోని ఒక జీవరాశిలో ఉన్నటువంటి ఒక పక్షిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ పక్షి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు ఎవరితో పోల్చున్నాడు? పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఏ పక్షి వచ్చింది ఇక్కడ? ఇందాక మనం చూస్తే చీమల గురించి నేను చెప్తున్నా సామెతల గ్రంథంలో. ఇక్కడ దేవుడిని తెలియజేస్తున్నాడు దేవుడు. పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటే దేవుని పట్ల ఎవరు నమ్మకము విశ్వాసం ఉంచి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారిని ఎవరితో పోలుస్తున్నారు దేవుడు? పక్షిరాజు అంటే ఆకాశంలో ఉండేటువంటి గద్దలు. గద్ద కంటే పెద్దగా ఉంటాయి కొన్ని. వాటిని గద్ద ఇక్కడ పక్షిరాజు అని రాశారు. ఇంగ్లీష్ బైబుల్లో ఈగల్స్ అని రాశారు. ఆకాశంలో అవి ఎక్కడ ఉంటాయంటే చాలా ఎత్తులో ఉన్నప్పటికీ, చాలా ఎత్తులో ఎగురుతున్నప్పటికీ, అయితే గద్దల యొక్క గురి ఏమైనా తెలుసా? భూమి మీద ఉండే కూర్చోండి అటు భూమి చాలా ఎత్తులో పక్షులు తిరుగుతున్నప్పటికీ ఆ గద్దలు ఈగల్స్ ఎలా ఉండేటువంటి చూపు కింద ఉండేటువంటి పక్షులను చేపలు చూసేంత దూర దృష్టి ఎంత షార్ప్గా ఉంటాయంటే అంత షార్ప్గా ఉండేటువంటి పక్షిరాజుల గురించి దేవుడు చెప్తే ఏమంటారు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పక్షిరాజులో ఉండేటువంటి స్వభావం దేవుడు చెబుతున్నాడు. ఆకాశంలో ఎత్తులో ఎగిరేటువంటి పక్షిరాజుల యొక్క లక్షణాలు అది రెక్కలు చాపి పైకి ఎగిరేదిగా ఉంది. అవేయకుండా అంత పైకి ఎగిరడానికి ఏం రావట్లేదు? అలుగు రావట్లేదు, అలసట రావట్లేదు. రాకుండా సొమ్మసిల్లక నడిచిపోవటువంటి ఆ పక్షిలో ఉన్నటువంటి లక్షణాలు ఎవరికి పోల్చి దేవుడు చెప్తున్నాడు? తన కొరకు ఎదురు చూసేవాడు. దేవుడి గురించి ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందారు. కొత్తగా బలం పొందారు. కొత్తగా బలం నూతనంగా కీర్తనలు 103వ అధ్యాయం 5వ వచనం. అందరూ తీసుకోండి. కీర్తనలు 103వ అధ్యాయం 5వ వచనం చదువు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తలకు చుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్త లెగునుతున్నట్లు. పక్షిరాజుకు ఏముంది? యవనం ఉంది. మనకు లేదా? మానవ యొక్క జీవితంలో ఎన్ని రకాల దశలు అనుకున్నాడు? బాల్యము, తర్వాత అడోలసెన్స్ అంటారు, మధ్య, తర్వాత అడల్ట్స్ అవుతారు, తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు. ఇలా మానవ జీవితంలో బాల్యము, యవనము, వృద్ధాప్యం దశలు ఏ విధంగా ఉన్నాయో పక్షుల్లో కూడా ఏముంటాయి? పక్షి
పక్షిరాజు యవనము వలె నీ యవనము ప్రొట్టనగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాను. పక్షిరాజు యవనములే నీ యవనము ప్రొట్టనగుచున్నట్లు. పక్షిరాజుకు ఏముంది? యవనం ఉంది. ఆ యవనం ఏమవుతుందట? నీ యవనము ప్రొట్టనగుచున్నట్లు. నీ యవనము, యవనంలో ఉన్నటువంటి మనము పక్షిరాజు ఏం చెప్తున్నాడు దేవుడు? మళ్ళీ ఎవరు పొందుతా? పక్షిరాజు ఏం చెప్తున్నాడు దేవుడు? పక్షిరాజు యవనము వలె నీ యవనము ప్రొట్టనగుచున్నట్లు. యవనము ప్రొట్టనగుచున్నట్లు అంటే పక్షిరాజు యవనములో ఉన్నటువంటి పక్షిరాజుకు మళ్ళీ ఏముంది? యవ్వనము, యవ్వనము, యవ్వనము. నూతనముగా ఉంటుంది పక్షిరాజు. మనిషి జీవితంలో ఒక్కసారి యవ్వన వయస్సు కనుక పోయిందంలో మళ్ళీ వస్తారా? రాదు. కానీ పక్షిరాజుకు మాత్రము యవ్వనం ఎన్నిసార్లు అంటే 2 సార్లు. పక్షిరాజుకి యవ్వనం ఎన్నిసార్లు? ఆకాశంలో ఎగిరేటువంటి కథ ఏం చేస్తే తెలుసా? దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీకు తెలిసిన తర్వాత ఆ కథ ఏం చేసిందంటే దాని జీవిత కాలము ఏంటంటే పక్షిరాజుది 70 సంవత్సరాలు. ఎంత? 70. 70 సంవత్సరాల జీవిత కాలంలో 40 సంవత్సరాలు వచ్చేసరికి ఏమైపోద్ది అంటే పక్షిరాజుకి యవనం గతించిపోయేమవుతుంది. వృద్ధాప్యంలోకి వెళ్ళి ఎగరలేగా ఉండేటువంటి పరిస్థితుల్లో పక్షిరాజు ఏం చేసిందో తెలుసా? ఒక దూరాలు ఉన్నటువంటి ఒక అడవికి వెళ్ళిపోద్ది. ఒక ఎత్తైన కొండకు వెళ్ళిపోయి అందులో ఎత్తైనటువంటి ఒక రాళ్ళు ఉండేటువంటి ప్రాంతాన్ని చూసుకుని అక్కడికి వెళ్ళి తమ ముక్కుతో పదులుగా ఉండేటువంటి ఆ ముక్కుతో ఏం చేస్తారు తెలుసా? ఆ రెక్కలన్నిటిని పొడిచి తీసేస్తారు. తన రెక్కలన్నిటిని పొడిచి వాటి ఈకలన్నిటిని పొడిచి ఆ ఈకలన్నిటిని తీసేస్తుంది. ఈ రకం ఎన్నో 150 రోజులు ఆ దశలో ఉంటుంది. 150 రోజులు ఏం చేస్తారు? సుమారు 5 నెలలు ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి ఆ రాళ్ళ పైన ఏ జంతువులకు అందరంత ప్రాంతంలో ఉంది పక్షురాలు ఏం చేస్తుంది? ముక్కుతో తన ఈగలను తానే పెట్టుకుంటుంది. మీరు చూడండి, మీరు ఎత్తి మీరు పెరిగారు అనుకోండి, బాధ ఉండదా? కానీ పక్షిరాజుకి ఏమైపోతుందంటే ఆ రకంగా వాటి ఈగలు అదే పీక్కుంటుంటే ఏమైపోతుంది తెలుసా? విపరీతమైనటువంటి రక్తం కానీ మా జాగ్రత్తగా విపరీతమైనటువంటి రక్తం కానీ చాలా బాధలకు వెళ్ళిపోతున్నప్పటికీ ఆ ఈగలు అదే పీక్కుంటుంటే రక్తం అంతా కారుతున్నప్పటికీ ఎంత కష్టం ఏం చేస్తారు తెలుసా? ఆ రెక్కలన్నీ ఆ ఈగలన్నీ పోయే మొత్తం తన ముక్కుతో మొత్తాన్ని తీసేస్తాడు మొత్తాన్ని. ఎందుకు 150 రోజులు ఒక ప్రసవ వేదన లాగా, ఒక ఇబ్బంది లాగా తన దేహంలో రక్తం కారిపోతున్నా తన ఈగలు తాడి ఎందుకు పొడుచుకొని తీసేస్తుందంటే 150 రోజుల తర్వాత కొత్తదైపోతుంది. మళ్ళీ కొత్తగా రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ 30 సంవత్సరాల ఎక్స్ట్రా ఆయుష్కాలం దానికోసం పక్షిరాజుకి. ఎన్ని సంవత్సరాలు? 150 రోజులు కష్టపడి తన ఈగలను రక్తం వచ్చేందుకు పీకేస్తే దానికి వచ్చేటువంటి ఫలితం ఎందుకు ఆగమనం చేస్తుంది? 150 రోజుల కష్టం పడితే 30 సంవత్సరాల ఆయుష్కాలం వల్ల వస్తుంది. ఎవరు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఈ పని చేయడం వల్ల ఏమైపోతుంది? మళ్ళీ రెక్కలు వచ్చరికి మళ్ళీ గొప్ప ఎగిరిపోతుంది, మళ్ళీ అవసరం లేకుండా ఎగిరిపోతుంది. ఎందుకంటున్నాడు దేవుడు, పక్షిరాజు ఎవరమ్మలే నీ ఎవరము ప్రతిరకుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు. మన యవనం కూడా ఏం కావాలి? క్రొత్తగా కావాలి, నూతనంగా తయారవ్వాలి. సాధారణంగా ఆలోచిస్తే దేవుడు చెప్పే ఏ సంగతి కూడా మన శరీరానికి సంబంధించిన సంగతులు చెప్తాడా? మన శరీరానికి భయపడే సంగతులు దేవుడు చెప్పేది ఏ సంగతులు అంటే, నువ్వు ఎవరన్నా మళ్ళీ ఏ మనిషి అయినా కానీ ఎవరి దశ దాటిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా కొంటారా? కానీ దేవుడు మాట్లాడే దేని గురించి అంటే, నీ ఆత్మ అవసరాలు వస్తే ఇప్పుడే వస్తుంది. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 14వ వచనం.
మొదటి వ్యవహారం 2వ అధ్యాయం 14 వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆ నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీద నిలుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నారు. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుడు చెప్తున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు. అంటే మానవ జీవితంలో, మనిషి జీవితంలో దేవుడు కోరుకునేటువంటి దశ మనిషి జీవితంలో ఏది ప్రధానంగా? ఏ దశను కోరుకుంటాడు దేవుడు? ఏ దశను కోరుకుంటాడు? వృద్ధాత్మలో నాకు కోరుకుంటాడు దేవుడు. ఎవరిని? యవన కాలమున నా కాడి మోయుట నరునికి మేలు అన్నాడు. ఇక్కడ చూస్తే యవనస్తులారా మీరు బలవంతులు అంటున్నాడు. ఇంకో చోట చూస్తే యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుల చేతిలోని బాణముల వారు. అంటే మొత్తానికి చూస్తే దేవుడికి ఏమి ఇష్టం మనిషి జీవితంలో? యవన దశ ఇష్టం, యవన దశ ఇష్టం, యవనస్తులు ఇష్టం దేవుడికి. యవనస్తులు దేవుడికి ఇష్టము, యవన కాలం దేవుడికి ఇష్టము. అందుకే అంటాడు ఇక్కడ, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందరూ నిలుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు. కాబట్టి యవన ప్రాయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆడపు గారికి బాల్యం ఉందా? ఆదాము గారికి హవ్వకి బాల్యం ఉందా? ఉందా? వాళ్ళు తయారు చేయడమే. ఏమేమి తయారు చేశాడు దేవుడు? వారిని పట్టినుంటే ఏ దశలో ఉన్నారు అప్పటికి? చిన్నపిల్లలుగా తయారు చేశాడు దేవుడు. వారిని ఆదాము తయారు చేశాడు, హవ్వను తయారు చేశాడు. ఇవి 4 మందికి ఏమంటే నాయి అన్నాడు పెళ్లి చేస్తున్నారు. అంటే వారు ఏ దశలో ఉన్నారు? యవ్వన దశ. ఆదాముకు హవ్వకు ఏముంది? బాల్యం లేదు. డైరెక్ట్ యవనస్తుల్లోకి వెళ్ళిపోయారు, యవనస్తులుగా మారిపోయారు. అంటే దేవుడు కోరుకునేది మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? యవ్వనాన్ని. యవ్వనాన్ని ఆ యవ్వనము ఏ విధంగా ఉండాలంటాడు దేవుడు? పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనము కొత్తదిగా ఉండాలి, కొత్తదిగా. అని దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు యవ్వనంగా ఉండాలని చెప్తాడా? శరీర సంబంధంగా మీరు ఆ క్రీములు ఈ క్రీములు నా యవ్వనంగా కావాలని దేవుడు చెప్పేది. ఆ ప్రయత్నించినా ఉండలేదు ఎవరు కూడా. ఒకవేళ నువ్వు ప్రయత్నించినా నీ పేరులో ఆల్రెడీ మొక్కలన్నీ కనబడిపోతాయి. కనబడవా? ఎంత కవర్ చేయాలనుకున్నా కవర్ కాదు, ఎవరు పోయిందంటే. అవునా కాదు? కాబట్టి దేవుడు చెప్పేది ఏ దశ గురించి అంటే ఏ గురించి చెప్తున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. కావున మేము అనర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఏమంటున్నాడు? కావున మేము అనర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు. బాహ్య పురుషుడు అంటే ఎవరు? బాహ్య పురుషుడు అంటే ఎవరమ్మా? బాహ్య పురుషుడు అంటే ఎవరు? ఈ దేహము. బాహ్య పురుషుడు అంటే మనందరము ధరించుకున్నటువంటి ఈ దేహము కృషించుతున్నట్టు. అంటే మనం ఎన్ని చేసినా, ఎన్ని రకాల ఆరోగ్య సూత్రాలు పాటించినా, ఎంత హీరోలకైనా ఏమైపోతుంది? మా బాహ్య పురుషుడు కృషించుతున్నాడు. అంటే మన ఈ పై దేహము ఎప్పటికైనా కృషించిపోయేది, అంతరించిపోయేది, వాడిపోయేది. అవునా? మా బాహ్య పురుషుడు కృషించుతున్నాడు, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. దినదినము నూతన పరచబడుతున్నాడు. దినదినము అంటే క్రైస్తవమైన మనకు నూతనము లేదా న్యూ ఇయర్ లేదా న్యూ డే లేదా కొత్త సంవత్సరం లేదా కొత్త రోజు ఎప్పుడు ఉండాలి? సంవత్సరం ఒకసారి దినదినము ఏమంటున్నాడు? అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక
అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రం మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఏదైనా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ భూమి మీద శ్రమ పొందాలి. ఏమంటున్నాడు? మా చులకని శ్రమ క్షణమాత్రం భద్రంలో క్షణమాత్రం మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తున్నది. ఒక పక్షి రాజు 150 రోజులు కష్టపడి తన శరీరాన్ని గుల్లగుల్ల చేసుకుని ఈగలు పీకేసుకుంటే నూతనత్వాన్ని ఏ విధంగా పొందుతుందో, భూమి మీద బ్రతుకున్నటువంటి మనము, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, మనం దినదినము దేవుని పనిలో కానీ నలిగితే ఏమవుతుంది? మన మరణం తర్వాత నిత్య నూతనత్వాన్ని మనము పొందుకుంటాం. పక్షురాలు 150 రోజులు కష్టపడింది. కష్టపడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయింది? నిత్య నూతనంగా తయారైపోయి చాలా గొప్పగా అయిపోయింది. మనం కూడా ఏమైపోతామంటాడు? క్షణమాత్రం మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమభారము. మనం కూడా భూమి మీద ఉన్నప్పుడు దేవుని పని కొరకు కష్టపడితే, దేవుడు నీకు ఇచ్చినటువంటి 100 సంవత్సరాల్లో, దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఈ యొక్క కాలంలో నువ్వు కనుక దేవుని కొరకు కష్టపడితే ఏమైపోతావు? నిత్య నూతనత్వంలోనికి, నిత్య యవనంలోకి నువ్వు వెళ్ళిపోతావు. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 వస్తుంది. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో ముడిచిన మొక్క వలెను ఆయన మనోడు పెరిగాడు. అతనికి స్వరూపమైనను శ్రమశైనము లేదు. మనమంతా పూజ అపేక్షించినట్లుగా అతని యొక్క స్వరూపం లేదు. అతను తృణీకరింపబడినవాడు, ఆయన మనుషుల వల్ల వృద్ధింపబడినవాడు, వ్యసన కాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడు గాను, మనుషులు చూడగలని వాడు గాను నేను భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏమైపోయారు? అది సరిగ్గా భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? మనుషులు చూడగలని వాడిగా శిలువ యాగంలో బలి అయిపోయాడు. బలి అయిపోయిన తర్వాత ఆయన రూపము ఏ విధంగా మారిపోయిన అవసరం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువు. ఇదిగో మీరు శోధింపబడినట్లు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. 13 నుంచి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పేరుగా ఒకరు చూసిదని, ఆయన తన పాదముల కట్టులకు దిగుచున్న వస్త్రం ధరించుకొని, రొమ్ములకు బంగారు కట్టి ధరించుకుని కట్టుకుని ఉండేను. ఆయన తల వెంట్రుకలను తెల్లని మునిని పొదిలోని హిమమంత ధవలముగా ఉండేను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలగా ఉండేను. ఆయన పాదములు కొలిమిలో పొడవు వేయబడి మెరయించిన అపరంజితో సమానమై ఉండేను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల నదివలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులుగా వాటి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. ఏమైందండి? మరణము పొందేటప్పుడు శిలువ యాగంలో ఆయన ముఖాన్ని ఎవరు చూడలేనంతగా ఆయన ఇబ్బంది పడితే, ఆయన ముఖము ఎవరు చూడలేనంతగా దెబ్బలు దేవుడు పని కొరకు అనుభవిస్తే, మరణం తర్వాత తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ఏ విధంగా మారిపోయాడు? ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న
సూర్యుని వలె ఉండేటువంటి యవ్వనం, నిత్య యవ్వనంలోనికి వెళ్ళిపోయాడు, నూతనంలోనికి వెళ్ళిపోయాడు. భూమి మీద కట్టుకున్నప్పుడేమో దేవుని కొరకు శిలువ యాగంలో మరణించాడు యేసుక్రీస్తు వారు. ఆ మరణిస్తే తిరిగి లేచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నూతనత్వంలోకి వెళ్ళిపోయాడు. అంటే మనం కూడా యేసుక్రీస్తు వారి ద్వారా భూమి మీద ఉన్నప్పుడు కనుక దేవుని పని కొరకు నలిగితే మరణం తర్వాత మనకి ఏమొస్తుంది? నిత్య యవ్వనము, నిత్య నూతనము. కాబట్టి ఈ నూతన సంవత్సరములో నువ్వు నేను మనమందరం ఆలోచించాల్సి ఉంటుంది. భూమి మీద మన బ్రతుకులు 7వ రోజు ముగించగా తప్పదా తప్పుతుందా? ఇలాగే ఉండిపోతాం. ఎక్కడికి ఉన్నాం? ఈ నూతన సంవత్సరాలు కొన్నాళ్ళు చూసిన తర్వాత చూడము. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే నువ్వు చేయవలసిన పని ఏంటి? దేవుని పని కొరకు నలిగితే, దేవుని పనిలో కష్టపడితే ఏమైపోతాం? యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే నిత్య నూతనత్వాన్ని అందుకొని పరలోకంలోకి వెళ్ళిపోయాడో, నువ్వు నేను మనమందరం కూడా నిత్య నూతనత్వాన్ని, నిత్య యవ్వనాన్ని పొందుకునేవారిని ఉంటాం. చివరికి వచ్చిన చూసుకొని ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 5:2 అసలు మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడుతున్నాము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మునుగుచున్నాము. ఈ గుణాలలో ఉన్న మనము భారం మోసుకొని మునుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు, కానీ మధ్యమైన జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకోగలుగుతున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వారు దేవుడే. మరణం తర్వాత నిత్య నూతనత్వంలోకి పోవాలని అనుకుంటున్నావా? లేదా ఈ నూతన సంవత్సరాలు చూసుకుంటా ఇక్కడికి గడిమేలను అనుకునే ఆలోచనలో ఉన్నావా? అలా కనుక ఉంటే నిత్య నూతనత్వాన్ని పక్షిరాత్రి ఎవరంలాగా నువ్వు కూడా ఎవరంలాగా ఉండాలి అనుకుంటే నువ్వేం చేయాలి? దేవుని ఇచ్చిన సమయంలో దేవుని కొరకు పని చేయాలి. పండగ వచ్చింది, రెడీ వేసి కూర్చున్నారు, సైలెంట్గా వెళ్ళిపోతాం, మళ్ళీ ప్రార్థన పెడతారు, మళ్ళా సైలెంట్గా కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతుంది తప్ప ఏనాడైనా దేవుని పని చేశారా? చెప్పండి. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో ఎప్పుడైనా దేవుడి కొరకు ఏం చేసి ఆలోచించాను? ఎందుకు నీకు దేవుడు సంవత్సరానికి ఆయుష్కాలాన్ని ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? దేవుడు అంటున్నాడు, ఫలింపని ఈ చెట్టులో నరికివేము, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబట్టలేదు, ఫలించని ప్రతి చెట్టు నరకవేయబడి అగ్నిలో పారవేయబడదు. అంటే దేవుడి కొరకు ఏ పని చేయకపోతే దేవుడికి అవసరమా? కాకపోతే ఎందుకు బ్రతికున్నామంటే ఎవరి వల్ల? ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు. ఆయన మరణించి తిరిగి లేచి అక్కడికి వెళ్ళిపోయి తండ్రి కుటుంబాచలు ఉండి ప్రార్థన చేస్తాడు, తండ్రి నీ కోపాన్ని, నీ ఉగ్రతను ఆపి దీర్ఘశాంతమును కనపరచు. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రార్థనను బట్టి మనమంతా భూమి మీద ఉన్నాము. కానీ లేకపోతే మన ఆయుష్కాలను దేవుడు తీసేయడం పెద్ద విషయం ఏమి కాదు. యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్న నిత్యం తండ్రి దగ్గర ఉండి, తండ్రి ఈ సంవత్సరం కూడా ఎన్నో ఉపమానం చెప్తాడు కదా స్వార్థలు తోటమాలి, ఈ సంవత్సరం కూడా ఉండనికు, ఈ సంవత్సరం కూడా ఉండనికు ఎవరు వేడుకుంటారు? తోటమాలి. కాబట్టి దేవుడి యొక్క దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకుని మారు మనసు పొందితే కదా నువ్వు మరణించి తిరిగి లేచిన తర్వాత నిత్య నూతనతో వెళ్ళిపోతావు. కానీ దేవుడి ఆయుష్కాలాన్ని నువ్వు బ్రతుకుతున్నారు కదా, వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, ప్రార్థన నాకు తేడా ఏముంది? అంతా ఒకటే కదా. వాళ్ళు ఇలా ఉన్నారు, ఇల్లు ఇలా ఉన్నారు, నాకేమి అలా అనుకుంటే నీ ఆయుష్కాలం వ్యర్థంగా గడిపేస్తే ఏం చేస్తారు దేవుడు? ఇప్పుడే గొడవలు చెట్ల వేరుగా ఉంచబడతాడు. కాకపోతే దేవుడికి దీర్ఘశాంతాన్ని బట్టి, యేసుక్రీస్తు విజ్ఞాపన బట్టి దేవుడు మన అందరిలో ఓర్పు శాంతాన్ని కలిగి ఉన్నాము. కాబట్టి దీనిని ఉపయోగించుకొని, దేవుడి దీర్ఘశాంతాన్ని మనం ఉపయోగించుకొని ఏం చేయాలి?
దేవుని పని వరకు భూమి మీద కష్టపడి ఆయన పనిలో మనకు నలిగితే, ఆయన వరకు పని చేస్తే, ఆయన వరకు బ్రతికితే మన మరణం తర్వాత పక్షిరాజు యవనమాల నిత్య నూతనత్వాన్ని మనం పొందుతాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన యొక్క లక్ష్యము నిత్య నూతనత్వాన్ని పొందుకోవాలి. ఒక పక్షిరాజు నిత్య నూతనత్వం ఏదైనా మారుతుందో, నిత్య యవనాన్ని కలిగి ఏదైనా ఉంటుందో, మనం కూడా మరణం తర్వాత యవనాన్ని పొందుకోవాలంటే భూమి మీద దేవుని వరకు కష్టపడక తప్పదు. ఇదిగో కొంతకాలం నీకు శ్రమ ఉంటాయి, ఇదిగో నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. కాబట్టి జీవ కిరీటాన్ని మనం పొందాలి అంటే, నిత్య యవనాన్ని పొందాలంటే దేవుని కొరకు, దేవుని ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుని కొరకు బ్రతుకుతాం. ఎందుకంటే ఎప్పుడు ఎవరు మరణిస్తారో ఎవరికి తెలియదు. ఇప్పుడు కరోనా 2 వేలు అయిపోయింది, 3rd వేవ్ ఉంది. యేసుక్రీస్తు నీ రాకడ సూచనలు ఏంటి అంటే అక్కడక్కడ భూకంపాలు, తెగుళ్ళు రావట్లేదు. తెగుళ్ళు ఈ బైబుల్లో రాయమన్నది ఏమి కూడా వ్యర్థంగా పోయేవి. మన మీద చేతుల్లో ఉన్న పుస్తకం కదా, లేదా టీవీ తీసుకున్నాం, లేదా 200 రూపాయలు ఇస్తున్నా వస్తున్నారనుకుంటారా? దీంట్లో రాయమన్న ఏమి కూడా నెరవేరకుండా ఒక పొల్లైను, ఒక సున్నాయిను తీసివేయబడదు. ప్రతి ఒక్కరి నెరవేరుతుంది ఉన్నది. మీరు నమ్ముతానే ఉన్నది. ఎంతమందికి విశ్వాసం ఉంది బైబిల్ పైన? దీంట్లో రాయబడినవి యేసుక్రీస్తు అని చెప్పిన ప్రతి ఒక్కటి ఆకాశంలో సూచనలు కనబడతాయని చెప్పాడు. మహాభూకంపాలు వస్తాయన్నాడు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి ఉంటాయన్నాడు. అక్కడక్కడ తెగులు వస్తాయన్నాడు. ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి. ఆయన రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలో ఉన్న ఈ కాలంలో ఉన్నటువంటి మనము మెలకువగలిగి బ్రతికితే దేవుడికి నిత్య తత్వాన్ని మనం పొందుతున్నాం. అటువంటి యవనాన్ని, నిత్య యవనాన్ని మనం పొందుకోవాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగా మాట్లాడుతుంది, సర్వలోకాన్ని ప్రేమిస్తుంది, సర్వ సృష్టిలో జగత్తులో నడిపిస్తున్నాం. మాట్లాడుతుంది మీ యొక్క అమూల్యమైనటువంటి పాదాలకు లోకరక్షకుడైన క్రీస్తుయేసుని ఘనమైన నామముతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాట్లాడతాను మీరు మా ఆయుష్కాన్ని ఇస్తూ పొడిగిస్తున్న విధానాన్ని పెట్టండి. మీకు అంత వందనాలు, కృతజ్ఞతలు క్రీస్తుయేసుని చెల్లిస్తున్నాం. మాట్లాడతాను భూమి మీద బ్రతికున్నప్పుడు ఏంటంటే మీ కొరకు బ్రతికితండి. మా మరణం తర్వాత నిత్య రోజులని చెప్పి వారికి మాకు సహాయం అనుగ్రహించున్నారు. భూమి మీద నిలిచేటువంటి ఆయుష్కాలం వ్యర్థంగా గడపకూడదండి. మీ కొరకు మీ కళ్ళు నలుగుతుందండి. మీరు ఇచ్చేటువంటి నిత్య తత్వాన్ని పక్షురాజులని మా యవనంలో పద్ధతిగా మాకు సహాయం అనుగ్రహించుకోవాలి. ఇప్పుడు గంటల్లో మీకు సహాయం అనుగ్రహించుకుని నడిపించుకోవాలి. ఈ మాట్లాడడం మా రక్షకుడైనటువంటి క్రీస్తుయేసుని మహాకరమైన దినామములో ఈ ప్రార్థనలో సమయంలో చిన్న